హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే కేసు ఎలాంటిదంటే ఒక రాక్షసుడు 2008 నుంచి 2015 వరకు చాలామంది ఆడపిల్లల్ని అంటే లైక్ చిన్న చిన్న పిల్లల్ని అతి దారుణంగా రేప్ చేసి చంపేసిండు. ఈ కేస్ ఇండియాస్ మోస్ట్ హారిఫైయింగ్ సీరియల్ కిల్లర్ది. సో లేట్ చేయకుండా వీళ్ళు చంపెట్టిదే కేసు. రవీందర్ కుమార్ 1991 యూపీలో పుట్టిండు. వాళ్ళ పేరెంట్స్ విషయానికి వస్తే అతని తండ్రి పేరు బ్రహ్మానంద్ కుమార్. అతను ఒక ప్లంబర్లా వర్క్ చేస్తాడు. అతని తల్లి పేరు మంజు. ఆమె ఒక డొమెస్టిక్ హెల్పర్ లాగా అదే ఊర్లో వర్క్ చేస్తుంది. రవీందర్ ఫ్యామిలీ చాలా పూర్. పని చేస్తే గానీ ఆ రోజు పూట నిండదు. అలాంటి పరిస్థితి వాళ్ళది. అందుకే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ పని చేస్తుండడం వల్ల, రోజు పని చేస్తుండడం వల్ల వీడి పర్సనల్ లైఫ్లో పేరెంట్స్ ఎక్కువ టైం ఇవ్వలేకపోయారు. ఇక స్కూల్ అంటారా 6th క్లాస్ వరకు చదివి స్కూల్ వదిలేసేసాడు. కొన్ని ప్లేసెస్లో అంటే మెయిన్గా యూపీ లాంటి ప్లేసెస్లో పేరెంట్స్ ఎలా ఉంటారంటే లైక్ వాళ్ళు ఎక్కువ చదువు పైన శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంటాయి అన్నట్టు. రవీందర్ పేరెంట్స్ వీడిని ఎక్కువ పట్టించుకోకపోవడం వల్లనో లేకపోతే స్కూల్కి వెళ్ళకపోవడం వల్లనో వీడికి వేరే వాళ్ళతో మాట్లాడాలన్నమాట అస్సలకే లేదు. వీడు ఒక ఇంట్రోవర్ట్ లాగా ఉండేవాడు ఎప్పుడు చిన్నప్పటి నుండి. పేరెంట్స్ పిల్లలకి వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలని చెప్పేసి చిన్నప్పటి నుండి నేర్పితేనే జర తెలుస్తుంది. ఆర్ఎల్స్ స్కూల్కి వెళ్తే అక్కడ నేర్చుకోవచ్చు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని చెప్పేసి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ, మనకు తెలుస్తుంది ఎక్కువ మాట్లాడేది. కానీ వీడి లైఫ్లో, కానీ రవీందర్ లైఫ్లో ఇవి రెండూ లేవు. నా పేరెంట్స్ వీళ్ళకి సపోర్ట్ లేదు చిన్నప్పటి నుంచి, ఆర్ఎల్స్ వీడు స్కూల్ కూడా వెళ్ళలేడు. సో నో ఫ్రెండ్స్, నథింగ్. చూస్తూ రవీందర్ ఏజ్ కూడా పెరిగింది. ఇప్పుడు రవీందర్ ఏజ్ 17 years. సో రవీందర్కి పుట్ట గడవాలన్నా, అతను ఖర్చు ఎల్లదీయాలన్నా ఖచ్చితంగా పని చేయాల్సింది. సో పని విషయంలో ఆయన వాళ్ళ ఊరు నుంచి, రవీందర్ వాళ్ళ ఊరు నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాడు అన్నట్టు. సో రవీందర్ ఎక్కువ చదువుకోకపోవడం వల్ల ఏదో ఒక పని చేసుకుంటూ బతకాల్సి వచ్చింది ఢిల్లీలో. లేబర్ అడ్డా మీద, నార్మల్గా జనరల్గా లేబర్ అడ్డా మీద నిల్చున్నప్పుడు కంపల్సరీ ప్రతిరోజు వర్క్ ఉండాలని ఏం లేదు. సో ఒకరోజు పని ఉండేది, ఒకరోజు పని లేకుండా కూడా ఉండేవాడు అన్నట్టు. రవీందర్ వర్క్ ఏ రోజైతే చేస్తాడో ఆ రోజు వచ్చిన పైసల్ని దాచుకోకుండా అతను తాగడానికి వాడేవాడు. నార్మల్గా లేబర్స్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేసి ఈవినింగ్ ఖచ్చితంగా తాగుతారు. సో అది వాళ్ళకి తాగకపోతే చాలా కష్టమవుతున్నాడు. వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు, వాళ్ళ బాడీ పెయిన్స్ నుంచి తట్టుకోవడానికి అట్లీస్ట్ తాగాల్సిందే. కానీ రవీందర్ ఎలా అంటే అతను ఒక వ్యసనంలాగా తీసుకున్నాడు అన్నట్టు తాగడం అనేది. సో తాగడమే కాకుండా రవీందర్ ఏం చేసేవాడు అంటే తనకి ఇంకొక అలవాటు ఉండే రవీందర్కి, లైక్ పోర్న్ వీడియోస్ చూడడం అన్నట్టు. సో అది ఎక్కువగా ఉండన్నట్టు. సో అతను చూసే పోర్న్ వీడియోస్లో ఎలా అంటే ఎక్కువ టీన్ వీడియోస్ ఎక్కువ చూసేవాడు అన్నట్టు. టీన్ సెక్స్ వీడియోస్ ఎక్కువ చూసేవాడు అన్నట్టు. సో అలా అతని బుద్ధి చాలా మళ్ళింది. సో అట్లాంటి వీడియోస్ చూసి ఏమైందంటే బయట ఏ చిన్న పిల్ల కనిపించినా, ఎవరు కనిపించినా వాళ్ళని అదే బుద్ధితో చూసేవాడు. సో ఒకానొక టైంలో అతను వీడియోలు చూసి ఏమైందంటే బయట ఎవరైతే పిల్లలు కనిపిస్తారో వాళ్ళని చూసినప్పుడు అదే ఫీల్ అయ్యేవాడు అన్నట్టు. సో వాళ్ళని ఏదో ఒకటి చేయాలన్న ఒక ఇంటెన్షన్తో ఉంటాడు ప్రతిసారి. కానీ ఏంటంటే లోపల ఒక భయం ఉండేది రవీందర్కి. ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందా అన్న ఒక విషయం ఉండే అన్నట్టు. లోపల ఒక భయం వల్ల ఎవరిని ఏం చేయలేకపోయాడు అన్నట్టు. కానీ అతను రోజులు గడిచిన కొద్ది ఏమైందంటే ఆ తాగుడు వ్యసనంతో పాటు లైక్ వేరే కూడా తీసుకున్నాడు అన్నట్టు, గంజా అట్లాంటివి తీసుకోవడం వల్ల అతని లోపల ఉన్న భయం కూడా మెల్లమెల్ల లోపలికి వెళ్ళిపోయింది అది. సో ఒక సడన్ టైంలో అండ్ చిన్నపిల్లల్ని అనుభవించాలన్న ఒక కోరిక కూడా ఘోరంగా పెరిగింది అన్నట్టు రవీందర్కి. 2008 సమయపూర్ బద్లీ అనే ఏరియాలో ఈ రవీందర్ ఒక కన్స్ట్రక్షన్ వర్క్ మీద అంటే ఒక బ్రిడ్జ్ వర్క్ పైన ఢిల్లీలో రవీందర్తో పాటు పనిచేసి ఒక తోటి లేబర్ ఎవరైతే ఉన్నాడో అతని చిన్న కూతురిని టార్గెట్ చేసి రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడు అన్నాడు. ఆ పాప ఏజ్ వచ్చేసి 6 నుంచి 12 years అన్నారు. సో రెగ్యులర్ డే లాగానే లేబర్స్ అందరూ కలిసి వర్క్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసేసి సో ఎవరిది వాళ్ళ ఇంటికి వచ్చేసి తిని పడుకున్నారు. అదే మంచి టైం అనుకుని రవీందర్ ఏం చేసిండంటే మిడ్ నైట్ 2 o'clock లేచి ఆ గుడిసెలోకి వెళ్ళి ఇప్పుడు ఆ ఫాదర్ ఎవరైతే ఉన్నాడో అతను ఆల్రెడీ మంచి నిద్రలో ఉన్నాడంటూ. సో తన చిన్న కూతురిని మెల్లిగా పట్టుకొని నోరు మూసి ఎత్తుకొని బయటకు వచ్చేసి, తను చిన్న పాప అవ్వడం వల్ల తనకి అంటే ఎత్తుకుపోయేది ఎవరు అర్థం కాదన్నాడు. ఆ టైంలో తను నిద్రలో ఉంది. కానీ కొంచెం దూరం తను ఎత్తుకొని వెళ్ళేటప్పుడు తను కొంచెం నిద్ర లేచింది అన్నట్టు. నిద్ర లేచి చూసినప్పుడు సగం నిద్రలో ఆమె తన తండ్రి అనుకున్నది. కానీ మొత్తం నిద్రపోయాక తన తండ్రి కాదని తెలుసుకున్నాక పాప ఘోరంగా ఏడ్చింది. ఎంత అరిచినా కూడా ఎవరికి వినిపించినంత దూరం ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాడు రవీంద్ర తనని. అక్కడికి వెళ్ళినాక ఆ పాపని ఏం చేసిండు నా నోటితో చెప్పలేను, కానీ అసలు మీ ఊహలకే వదిలేస్తున్నాయి ఈ విషయాన్ని. అంత దారుణం చేసిండు. వాడికి ఉన్న కామ కోరికలు ప్రతి ఒక్కటి ఆ పాప పైన తీసుకున్నాడు. పాప కూడా చాలా ట్రై చేసింది అరవడానికి, ఎవరైనా వస్తారేమో ఎవరైనా హెల్ప్కి వస్తారని చెప్పేసి అరవడానికి, గింజుకుంది, కొట్టడానికి ట్రై చేసింది. కానీ ఆ పాప అలా అరవడం వల్ల ఏమైందంటే వీడికి కోపం పెరిగి ఆ పాపని కొట్టడం స్టార్ట్ చేసిండు. కొట్టి ఏమైందంటే ఒక టైంలో ఆ పాప చనిపోయింది అక్కడక్కని. కానీ ఆ చనిపోయినాక కూడా ఆ పాపను వదలలేడు. అతని కోరికల్ని
తీర్చుకునేదాకా ఆ పాపని రేప్ చేస్తూనే ఉన్నాడు. రేప్ చేసి ఆ పాపని అక్కడనే పడేసి వచ్చేసిండు అన్నట్టు ఇంటికి. అసలు ఆ పాప అసలు ఏం చూసింది తన లైఫ్లో, అప్పుడే చంపేసిండు. వాడి గలీజ్ కోరికలు తీర్చుకోవడానికి అంత డేంజర్గా అయ్యిండు ఈ రవీందర్. ఈ పాపని చంపేసి రేప్ చేసి అక్కడనే ఎవరు కనిపించకుండా పెట్టేసి వచ్చేసిండు. సో దాని తర్వాత రవీందర్ డైలీ రొటీన్ ఎలా ఉంటే అంటే మార్నింగ్ లేబర్ వర్క్కి వెళ్ళేవాడు 10 to 6 PM వరకు. సో ఇంటికి వచ్చాక 6 నుంచి 8 PM వరకు ఫ్రెష్ అయ్యి తినేసి కొంచెం ఏమంటే తాగేసి పడుకునేవాడు. అర్ధరాత్రి 2 AMకి లేచేవాడు. అలా లేచి నైట్ బయటకు వెళ్ళేవాడు ఇంకొకరిని వెతకడానికి. అలా ప్రతి నైట్ తిరిగేవాడు. చిన్న చిన్న గుడిసెలు హట్స్ వేసుకుంటారు కదా లేబర్స్. సో ఆ గుడిసెల నుంచి చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని తీసుకెళ్ళేవాడు చాలా దూరం, ఎవ్వరు లేని ప్లేసెస్కి తీసుకెళ్లేవాడు. అక్కడికి వెళ్ళినాక వాడి కోరికలు తీర్చుకునే టైంలో ఏ పాపైనా అరిస్తే ఆ పాపను అక్కడక్కడే చంపేసి తన డెడ్ బాడీని కూడా రేప్ చేసి అతి దారుణంగా ఆ పాప బాడీని మాయం చేసేవాడు. అసలు ఈ దారుణమైన పని చేసేప్పుడు రవీందర్కి ఏ మూలన కూడా కొంచెం కూడా జాలి అన్న మాట లేకుండా రవీందర్కి అంత డేంజరస్గా చేసేవాడు ఆ పాపల్ని. రోజులు గడిచిన కొద్దీ రవీందర్ ఎలా అయ్యాడంటే ఒక మృగంలాగా తయారయ్యాడు. రవీందర్ ఈ అరాచకాల్ని కొన్ని సంవత్సరాలు చేసాడు ఆయన. మీరు ఊహించరు, రవీందర్ చిన్న చిన్న పిల్లల్ని వెతికే ప్రయత్నంలో 40 kilometers కూడా ట్రావెల్ చేసేవాడు నడుచుకుంటూ. అంత ఘోరం ఉండే మనిషి ఈ రవీందర్. అండ్ రవీందర్ బయటకు వెళ్ళే ప్రతిసారి తన పాకెట్లో కంపల్సరీ చాక్లెట్స్ కానీ క్యాండీస్ కానీ తీసుకెళ్ళారు అన్నట్టు. ఎక్కడైనా సింగిల్ ఒక పాప కనిపిస్తే చాక్లెట్ చూపించి రవీందర్ తన వెంట తీసుకెళ్ళిపోయేవాడు. అండ్ ఆ పాపకి అదే రోజు లాస్ట్ అవుతుండే. ఆ పాపకి పాపం తన తల్లిదండ్రులు చూడడమైనా లేకపోతే ఆ తల్లిదండ్రులు ఈ పాపను చూడడమైనా కూడా అలా ఉండే ఈ రవీందర్ చేసే పనులు. ఇదంతా విన్నాక మీకు ఒక డౌట్ రావాలి, ఇంత దారుణాలు చేసినా కూడా రవీందర్ ఎందుకు దొరకట్లే అని చెప్పేసి. మీ క్వశ్చన్ కరెక్ట్. ఎందుకంటే రవీందర్ ఎవరినైతే ఏ పిల్లల్ని చూస్ చేసుకుంటాడో చాలా తెలివిగా చూస్ చేసుకున్నాడు అన్నట్టు. చాలా గరీబ్ కుటుంబంలో పిల్లల్ని తీసుకెళ్లేవాడు. కొందరు అసలు కంప్లైంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ మిస్సింగ్ కంప్లైంట్ ఎవరైనా ఇచ్చినా కూడా అసలు ఆ మిస్సింగ్ పాప ఎవరైతే ఉంటారో ఆ పాప బాడీ దొరికేదే కాదు. అలా దొరకకపోవడంతో ఏమయ్యేదంటే అసలు కేసు ముందరికి వెళ్ళేదే కాదు అన్నట్టు. రవీందర్ ఎలా అంటే మిగతా సీరియల్ కిల్లర్స్ ఎవరైతే ఉంటారో సేమ్ వాళ్ళలానే వీడు తెలివి వాడేవాడు. ఒక ప్లేస్లో ఉండేవాడు కాదు, అసలుకే చేంజ్ చేస్తూ ఉండేవాడు ప్రతిసారి. కానీ ఢిల్లీలోనే ఉండేవాడు. వాడు పని చేసే ప్లేస్లో ఎవరికి అనుమానం రాకుండా ఉండేవాడు. ఇయర్స్ గడుస్తూనే ఉన్నాయి, పిల్లలు బలిగా అవుతూనే ఉన్నారు, పిల్లలు ఏడుస్తున్నారు వదిలేయమని, ప్రాధేయపడుతున్నారు కాపాడమని. కానీ రవీందర్ లోపల ఏ కార్నర్లో కూడా ఏ మూలలో కూడా చిన్నగా జాలి అన్నదే లేకుండా వాళ్ళని ఘోరంగా చంపి వాళ్ళని అనుభవించేవాడు. రవీందర్ ఎలా అయ్యాడంటే ఇట్లాంటి పనులు చేసి 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 ఒక భయం లేని రాక్షసులాగా తయారయ్యాడు. దర్జాగా తిరిగేవాడు బయట ఇదంతా చేసినాక కూడా. కానీ వీడి కామ కోరికలు ఫ్యాంటసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఘోరంగా పెరగడం వల్ల వీడు 2 ఏళ్ల పసిపాపలను కూడా ఎత్తుకెళ్ళి చంపేసి రేప్ చేసేవాడు. 2013 టైంలో ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది కంప్లీట్ ఢిల్లీ అంతా. అది ఏంటంటే మొత్తం ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం ఢిల్లీ సరౌండింగ్ లో చాలా మంది పిల్లలు మిస్ అయ్యారని చెప్పేసి ఒక న్యూస్ కంప్లీట్ స్ప్రెడ్ అయింది న్యూస్ అంతా. సో ఢిల్లీలోని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇదంతా చూసి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అన్నాడు వాళ్ళ పిల్లల పైన. రవీందర్ ఈ న్యూస్ చూసినాక ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి కొంచెం చల్లబడడానికి వద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి యూపీలోని వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళిపోయాడు. సో యూపీలోని చుట్టాలింటికి వెళ్ళినాక మనం అనుకోవచ్చు అది చుట్టాలు కదా అక్కడ ఏం చేయడేమో అని అనుకోవచ్చు మనం. కానీ రాంగ్. వాడు అక్కడ 2 months ఉన్నాడు. ఆ 2 monthsలో ఇంతమంది చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళి రేప్ చేసి చంపేసిన అసలు లెక్క కూడా లేదు. రవీందర్ ఆ టైంలో ఏమనుకున్నాడంటే అసలు ఈ చట్టాలు న్యాయాలని ఏం చేయలేవు అనుకున్నాడు. కానీ అతను చేసిన పాపాలు ఏవైతున్నాయో వాళ్ళని నిండినాయి చాలా వరకు. టైం వచ్చేసింది వీడిది. 2014 బేగంపూర్ అనే ఒక ఏరియాలో ఒక చిన్న పాపకి చాక్లెట్ ఆశ చూపించి చాలా దూరం తీసుకెళ్లి రేప్ చేస్తుంటే అరుస్తుందని చెప్పేసి జేబు నుంచి కత్తి తీసి తన మెడని కట్ చేసేయండు. రక్తం ఘోరంగా పోతుంది ఆ పాప. అయినా కూడా రేప్ చేసి తన పని అయిపోయిందని చెప్పేసి వెళ్ళేప్పుడు దగ్గరలో ఉన్న ఒక బాక్స్లో ఒక కంటైనర్ టైప్ బాక్స్లో తనని అక్కడ వేసి తన పైన మూత పెట్టేసి వెళ్ళిపోయాడు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఎవరైతే తిరుగుతారో ఆ కంటైనర్ నుంచి ఏదో బ్లడ్ వస్తుందని చెప్పేసి కంటైనర్ ఓపెన్ చేసి చూస్తే చిన్న పాప ఉంది అన్నట్టు. లక్ ఏంటంటే ఆ పాప ఇంకా కుండూపిరితో ఉంది, బ్రతికే ఉంది. ఆ పాపని ఇమీడియట్గా హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నట్టు. ఆ పాప కొంచెం సెట్ అయ్యాక పోలీసులు అడిగారు. ఆ పాప ఏదైతే డీటెయిల్స్ ఇచ్చిందో ఆ డీటెయిల్స్ ప్రకారం చూస్తే అక్కడ రవీందర్ మ్యాచ్ అయ్యాడు. సో ఇమ్మీడియట్గా రవీందర్ని అరెస్ట్ చేసినాక ఒక్కసారి రవీందర్ని ఆ పాపకి చూపిద్దామని చెప్పేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. కానీ హాస్పిటల్కి వచ్చినాక ఆ పాప అతను చూసి గుర్తుపట్టలేదు. దానికి 2 reasons అయి ఉండొచ్చు. ఫస్ట్ది ఆ పాప చూసినాక కూడా భయం వల్ల మర్చిపోయి ఉండొచ్చు. ఆర్ఎల్స్ సెకండ్ది ఏంటంటే నైట్ అవ్వడం వల్ల సరిగ్గా చూడలేదు కావచ్చు. రీజన్ ఏదైనా ఉండొచ్చు. కానీ పాప గుర్తుపట్టకపోవడం ఏంటంటే రవీందర్ని రిలీజ్ చేసారు ఆ టైంలోనే. వాడు దొరికినా కూడా వాడికి శిక్ష పడలేదు. ఒక్కటి గుర్తుంచుకోవాలి, తప్పు చేసేవాళ్ళు ఎవ్వరైనా కానీ తప్పు చేసిన వాడు ఎన్నో జన్మలు అవసరం లేదు, ఇదే జన్మలో కంపల్సరీ శిక్ష అనుభవించాల్సిందే. సో రవీందర్ కూడా వాడికి 1 time వచ్చింది. 14th July 2015 ఢిల్లీలోని బేగంపూరి అనే ఏరియా పోలీస్ స్టేషన్లో ఒక ఫ్యామిలీ వచ్చి 6 years పాప వాళ్ళ కూతురు 6 ఏళ్ల పాప మిస్ అయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. బేగంపూర్ స్లమ్ ఏరియా ఎలా ఉంటుందంటే మొత్తం కంప్లీట్ రేకుల ఇల్లులు, చిన్న చిన్న ఇల్లులు, లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండేవాళ్ళు అన్నట్టు. కానీ వాళ్ళకి రెగ్యులర్ డైలీ రొటీన్స్, వాళ్ళ బాత్రూమ్స్ కానీ అవి ఉండేవి కావన్నట్టు. సో బాత్రూమ్ గురించి అని చెప్పేసి వాళ్ళు కొంచెం దూరం ట్రావెల్ చేసేవాళ్ళు, చెట్లలోకో లేకపోతే చిన్న చిన్న పొదలు ఉంటాయి కదా
కొంచెం దూరం ట్రావెల్ చేసేవారు. ఈ 6 years పాప కూడా ఈ రోజు 14th July 2015 రోజున తను మిస్ అయింది. మార్నింగ్ లేచి తను వాష్రూమ్కి అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళింది చెట్లలోకి. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏమైందంటే రవీందర్ని మీట్ అయింది. ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే స్కూల్ టైం అవుతుంది ఇంకా రావట్లేదు చాలా టైం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెతికే లోపే రవీంద్ర ఆల్రెడీ ఆ పాపని అక్కడి నుంచి చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు అన్నట్టు, పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లి ఆ పాపను అక్కడనే రేప్ చేసి చంపేశాడు. అదే పాడుబడ్డ బంగ్లాలో పడేశాడు. 14th July 2015 రోజున పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో బేగంపురి ఏరియాకి దగ్గరలోనే ఒక పాడుబడ్డ ఇంట్లో ఆల్రెడీ పాప శవం దొరికింది వాళ్ళకి, పోలీసులకి. నెక్స్ట్ డేనే ఆ పాప బాడీతో పాటు ఒక డ్రైవింగ్ లైసెన్స్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయన్నట్టు ఆ ప్లేస్లో. ఈ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఈ మిగతా డాక్యుమెంట్స్ అవన్నీ సన్నీ అనే పేరు పైన ఉన్నాయన్నట్టు. ఇవన్నీ చెప్పినా కదా, రవీంద్ర ఒక ట్రాన్స్లో ఉన్నాడు, నన్ను ఇవ్వడేం బీగలేడు, నన్ను ఇవ్వడేం చేయలేడు అన్న ధ్యాసలో ఉన్నాడు అని చెప్పేసి, నేనే తోపు అని చెప్పేసి వేరే డాక్యుమెంట్స్ అక్కడ పడేసి వెళ్ళిపోయాడు సార్. కానీ అక్కడే వీడు తప్పు చేసాడు. పోలీసులు ఇమ్మీడియట్గా సన్నీ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు సన్నీకి ఈ పాపకు అసలు దగ్గర సంబంధమే లేదు. అసలు ఆ పాప మిస్ అయిన విషయం తెలియదు, అసలు పాప మర్డర్ అయిన విషయం కూడా అసలు సన్నీకి అసలు తెలియనే తెలియదు. కానీ ఇన్డెప్త్గా ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే సన్నీ ఒక విషయం బయట పెట్టాడు. సన్నీ ట్రక్ ఏదైతుందో రవీంద్రని తీసుకెళ్లేవాడు. కానీ ఒక రోజు సన్నీకి అండ్ ఈ రవీందర్కి గొడవ అవడం వల్ల రవీంద్ర ఏం చేసినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు తీసుకొచ్చి రవీందర్ అండ్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్, రవీంద్ర అండ్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మొత్తం ముగ్గురు కలిసి సన్నీని ఘోరంగా కొట్టారు. అండ్ తను బ్రతికుండగానే సన్నీని తగలబెట్టడానికి ట్రై చేశాడు ఈ రవీందర్. కానీ అక్కడ నుంచి సన్నీ ఏదోలా తప్పించుకొని పారిపోయాడు. అదే మూమెంట్ లో రవీందర్ ఏం చేసినాడు, సన్నీ డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్స్ అయినా అతను మోటార్ సైకిల్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు వీళ్ళంతా. సో ఇదంతా సన్నీ పోలీసులకు చెప్పిండు. సన్నీ చెప్పిన దాని ప్రకారం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సీసీటీవీ ఫుటేజెస్ ని డీటెయిల్ గా గమనించి ఫైనల్ గా 19th July 2015 రోజున రోహిణి బస్ స్టాండ్ లో ఈ రవీందర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంతమంది పిల్లల్ని చంపినాక, ఇంత దారుణంగా చంపినాక, ఇంతమంది ఫ్యామిలీస్ని నాశనం చేసినాక ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఈ రవీందర్ వాడి అతి తెలివిలోనే అరెస్ట్ అయ్యాడు. కానీ హైలైట్ విషయం ఏంటంటే పోలీసులకి అప్పటికీ తెలియదు, ఓన్లీ ఆ కంప్లైంట్ విషయంలోనే ఆ రవీందర్ని అరెస్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే రవీందర్ తన నోరు విప్పి తను చేసిన అరాచకాలని చెప్పిండో మొత్తం పోలీసు అందరూ షాక్ అయ్యారు. कब से आप छोटे बच्चों को अपना शिकार बना रहे हैं और कितने बच्चों को आपने अब तक शिकार बनाया है? सर 2008 से मैं ये दुर्घटना कर रहा हूँ और मैंने 14-15 बच्चों के साथ ये दुर्घटना कर लिया। सर अभी तक तो मैंने 25 के आसपास। पहले तुम 10-12 थे, अब 25 है, तो 7 साल हो गए 2008 से 2015। अगर मैं साल में 5 बच्चे भी लेकर चलूँ तो 35 तो गिनती ऐसे ही पहुँच जाती है। सर 25-30 के आसपास, 30-35 से ऊपर नहीं आएंगे। ये लड़कियों को हमारे मतलब फंसाया गया। రవీందర్ 2008 నుంచి 2015 వరకు ఎన్ని మర్డర్ చేశాడో ప్రతి ఒక్కటి ఒప్పుకున్నాడు పోలీసుల దగ్గర. ఈ రవీందర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క బాడీని ఏమేమి చేసిండో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నట్టు. ఇది ఒక సెన్సేషన్ న్యూస్ అయింది ఆ టైంలో. వాడు ప్రతి ఒక్క మర్డర్ని ఒప్పుకున్నాక కూడా ఓన్లీ 3 మర్డర్స్కి మాత్రమే ఎవిడెన్స్ దొరికిందని చెప్పి పోలీసులు వీడిని అరెస్ట్ చేసిండు. మన భారతదేశ న్యాయ వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఈ కేసు కూడా సేమ్ వేరే కేసుల లాగానే 8 years ఆగదీశారు. రీసెంట్గా 2023 2 years బ్యాక్ 2023 ఏప్రిల్లో వీడికి లైఫ్ టైం ఇంప్రిజన్ పడింది. అయితే ఉరిశిక్ష వేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. కానీ మొత్తం సంవత్సరాలు ఈ కేసుని తిప్పి ఫైనల్గా నువ్వు రెస్ట్ తీసుకో జైలు అని చెప్పేసి ఒక శిక్ష వేసేస్తే చనిపోయిన పిల్లలకి న్యాయం ఎక్కడ జరిగినట్టు మీరే చెప్పండి ఒక్కసారి. అసలు వాడికి పడిన శిక్ష న్యాయం అంటారా మీరు? అసలు ఏం చేస్తే బాగుంటుంది ఇట్లాంటి వాళ్ళని? మన భారత న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుందో మీరు కమెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఇలాంటి క్రైమ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అట్లీస్ట్ వేరే వాళ్ళకి ఒక సజెషన్లో అయినా నా వీడియో రీచ్ అవుతుంది వేరే వాళ్ళకి. మీరు లైక్ చేస్తే ఇది ఒక ప్రోత్సాహంలా ఉంటుంది నాకు. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, మీ నాని.